ఒలివర్ చర్చ్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు. ఈ వీడియోలు మీరందరూ చూస్తున్నారని నమ్ముతున్నాను. మీతో పాటుగా మీ స్నేహితులకు, మీ సంఘంలో ఉన్న వారికి, మీ గ్రూపులో ఉంటున్న వారికి కూడా ఈ వీడియోలు షేర్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. మీకు మేలుకరంగా, మీకు ఉపయోగకరంగా ఈ వీడియోస్ ఉంటాయని నేను ఆశిస్తూ ఉన్నాను. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరూ కూడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. సౌలు యొక్క కుటుంబం గురించి, సౌలు యొక్క పరిపాలన గురించి ఈరోజు మనం తెలుసుకోబోతా ఉన్నాము. సౌలు యొక్క కుటుంబం. తండ్రి పేరు కిషు, భార్య అహీనోయాము అని పేరు. పిల్లలు 3 కొడుకులు, యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువ. ఉపపత్ని రిస్పా. కూతుర్లు 2, మెరాబు, మీకాలు. ఇశ్రాయేలులకు మొదట రాజు లేడు. దేవుడే వారికి రాజుగా ఉండి వారిని నడిపిస్తూ, వారిని పోషిస్తూ, ప్రతి విషయంలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలులకు దేవునికి మధ్య సమూయేలు ప్రవక్తగా ఉండి దేవుడు చెప్పిన ప్రతి మాటను ఇశ్రాయేలులకు చెప్పువాడు. వారి కోసం బలులు అర్పించేవాడు. సమూయేలు, ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజు కావాలి, మాకు న్యాయము తీర్చే మనిషి, మమ్మల్ని నడిపించడానికి మాకు రాజు కావాలి అని సమూయేలు దగ్గరికి వెళ్ళి అడుగుతారు. సమూయేలు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమూయేలుతో, నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు కాబట్టి వారు చెప్పిన మాటలను అంగీకరించుము అని దేవుడు సమూయేలుతో చెప్పి వారికి ఒక రాజును దేవుడు ఏర్పాటు చేశాడు. అతనే సౌలు. కొన్ని మనం బైబిల్లో ఉన్న ఆధారాలు చూద్దాం. 1 సమూయేలు 8వ అధ్యాయము 1-22 వచనాలు మనం చదవగలిగితే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాలు మనకు తేటగా బయలుపరచబడుతూ ఉన్నాయి. సౌలు కలిగి ఉన్న లక్షణాలను మనం చూద్దాం. సౌలు భాగ్యవంతుడు, అందరికంటే ఎత్తు, బలము గలవాడు, అందమైనవాడు, నాయకుడి నుండి ప్రజలు కోరుకునే అన్ని విధాల లక్షణాలను కలిగి ఉన్నవాడు సౌలు. ఇశ్రాయేలు మొదటి రాజుగా దేవుని చేత అభిషేకించబడ్డాడు సౌలు. సౌలు తన పాలన ప్రారంభములో వినయం, నాయకత్వం, విధేయత కలిగినవాడు. దేవునిపై ఆధారపడినవాడు. ప్రతి విషయంలో దేవుని చిత్తము తెలుసుకొని తన రాజ్యాన్ని పరిపాలించేవాడు. అందుకు కొన్ని ఆధారాలు మనం బైబిల్లో చూద్దాం. 1 సమూయేలు 9వ అధ్యాయము 2వ వచనం. సౌలు దేవుని చేత అభిషేకింపబడిన తర్వాత దేవుని ఆత్మ బలముగా సౌలు మీదికి వచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. తరువాత అమ్మోనీయుడైన నాహాషుపై యుద్ధము చేసి తన ప్రజలను కాపాడుకున్నాడు సౌలు. అందుకు కొన్ని బైబిల్లో మనం ఆధారాలు చూద్దాం. 1 సమూయేలు 9వ అధ్యాయము 17-21 వచనము. 1 సమూయేలు 10వ అధ్యాయము 1-24-25 వచనాలు. 1 సమూయేలు 11, 1, 6, 11, 15 వచనాలు. 1 సమూయేలు 13, 1. సౌలు ఇశ్రాయేలు ప్రజలను ఏలడం ప్రారంభించాడు. తన ప్రజలను రక్షించుకున్న తర్వాత ఇశ్రాయేలు ప్రజలపై పూర్తిగా అధికారము తీసుకొని సౌలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడం ప్రారంభించాడు. పరిపాలనలోకి వచ్చిన తరువాత సౌలు దేవుని యొక్క చిత్త ప్రకారంగానే జీవిస్తూ తన ప్రజలను పరిపాలిస్తూ వచ్చాడు. తన స్థిరమైన రాజ్యమును దేవుడు స్థాపించాలని దేవుడు అనుకున్నప్పుడు సౌలు దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం చేస్తాడు. యుద్ధానికి వెళ్ళి ఆ ప్రాంతంలో వారందరినీ హతము చేసి, పశువులు కావచ్చు, జంతువులు కావచ్చు,
ఆ పట్టణంలో ఉన్న ఈ ప్రతి దాన్ని కూడా మీరు నాశనము చేసి రమ్మని దేవుడు చెప్తే దేవుని మాట వినకుండా సౌలు కొన్ని బలమైనటువంటి జంతువులను, పశువులను దేవునికి బలి అర్పించడానికి తీసుకొని వస్తాడు. సౌలు ఆజ్ఞ మీరడం గురించి మనం బైబిల్లో కొన్ని ఆధారాలు చూద్దాం. 1 సమూయేలు 13వ అధ్యాయము 19, 11, 13 వచనాలు చూద్దాం. రెండవ తప్పు గూర్చి కూడా బైబిల్లో కొన్ని ఆధారాలు ఉన్నాయి, అవి చూద్దాం. 1 సమూయేలు 15వ అధ్యాయము 3, 7, 8 వచనాలు, తర్వాత 35 వరకు కూడా మనం బైబిల్ చదవగలిగితే సౌలును బట్టి దేవుడు బాధపడడం కూడా మనం చూస్తూ ఉన్నాం. 1 సమూయేలు 15వ అధ్యాయము 35 వచనంలో మనము దేవుడు బాధపడే విషయాన్ని చూస్తూ ఉన్నాం. సౌలు చేసిన ఈ 2 తప్పుల వలన, మొదటి తప్పు వలన తన స్థిరమైన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. రెండవది దేవుడు బాధపడడం మనం చూస్తాము. రెండవ తప్పు వలన, ఆ రెండవ తప్పు వలన దేవుడు సౌలును విడిచిపెట్టి దూరంగా ఉన్నట్టుగా బైబిల్లో చూస్తాం. గొల్యాతుతో యుద్ధం చేయవలసిన సమయంలో యుద్ధం చేయక శత్రువుకు భయపడి రాజ్యంలో ఉన్నాడు సౌలు. తన శత్రువైన గొల్యాతును చంపిన వ్యక్తికి తన కూతురునిచ్చి పెళ్లి చేస్తాను, ఐశ్వర్యం ఇచ్చి వానికి స్వాతంత్రం ఇస్తాను అని ఇశ్రాయేలులకు సౌలు చాటింపు వేస్తాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఎవరు కూడా గొల్యాతుతో యుద్ధము చేయడానికి వెళ్ళలేకపోతారు. ఎందుకంటే గొల్యాతు బలమైన వాడని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయపడుతూ, ఆయన ఎత్తును చూసి, పొడుగును చూసి, బలాన్ని చూసి వీరందరూ భయపడుతూ ఉంటారు. ఈ సంగతి దావీదు విన్నప్పుడు దావీదు రాజు దగ్గరికి వెళ్ళి తను దేవుడు ఎలాగైతే సహాయం చేశాడో అన్ని విషయాలు రాజైన సౌలుతో మాట్లాడి, నా దేవుని పేరిట నేను ఆ ఫిలిష్తీయుని సున్నతి లేని వాడిని నేను జయిస్తానని చెప్పి సౌలు ఎదుట నుంచి దావీదు బయలుదేరి వెళ్ళి ఏటికి వెళ్ళి 5 రాళ్ళు తీసుకొని దేవుని పేరిట యుద్ధానికి వెళ్ళి అక్కడ ఆ సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుని గొల్యాతును దావీదు హతము చేసి దేవునికి ఎంతగానో మహిమను తీసుకొచ్చాడు దావీదు. అయితే సౌలు చేయలేనటువంటి పనిని దావీదు ఎలా చేయగలిగాడు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, సౌలును దేవుడు విడిచిపెట్టి ఉన్నాడు, సౌలుకు దేవుడు దూరంగా ఉన్నాడని మనము చూసాం. దావీదు ఎప్పుడైతే సౌలు దేవునికి దూరం అయిపోయాడో దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దయ దావీదు మీదకి వచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. అందుకనే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి గొల్యాతును చిన్నవాడైనటువంటి దావీదు యుద్ధంలో గెలిచి దేవుని నామానికి మహిమ తీసుకొని వచ్చాడు. సమూయేలు చనిపోయిన తర్వాత సౌలుకు దేవుని యొద్ద నుండి ఏ విధమైన ఆజ్ఞలు రాలేదు. ఒక దర్శనము, ఒక స్వప్నము అతనికి పడలేదు. సౌలు మీదికి ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకు వచ్చి షూనేములో దిగి ఉన్నప్పుడు సౌలు కర్ణపిశాచం గల ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి సమూయేలు ఆత్మను పైకి పిలిపించి సమూయేలుతో, సౌలు, నేను బహుశ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదకి వచ్చి ఉన్నారు, దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానను స్వప్నము ద్వారానను దర్శనము ద్వారానను నాకు ఏమీ చెప్పుటలేదు అని సౌలు సమూయేలుతో అడుగుతాడు. నేను ఏమి చేయాలి, నాకు ఏమి చెప్పాలి, నాకు చెప్పు అని సమూయేలును అడుగుతాడు. సమూయేలు, నువ్వు దేవుని ఆజ్ఞను మీరి దేవుడు చెప్పిన పని చేయలేదు గనుక దేవుడు నీ రాజ్యాన్ని దావీదుకు అప్పగించాడు. రేపు నువ్వు నీ కుమారుడు నాతో పాటు ఇక్కడ ఉంటారు అని సమూయేలు చెప్పి వెళ్ళిపోతాడు. ఆ మాట విన్న సౌలు భయపడి నేలను సాష్టాంగపడి దివారాత్రమును భోజనము చేయక ఉంటాడు. తరువాత సౌలును కొంతమంది బలపరిచి ఆయనకు ఆహారం పెట్టి తనను అక్కడి నుంచి పంపిస్తారు. అక్కడి నుండి వచ్చిన సౌలు
ఫిలిష్తీయులు ఇజ్రాయేలులో యుద్ధము చేసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయి అప్పుడు సౌలు 3 కుమారులు ఆ యుద్ధంలో చనిపోయారు. సౌలు యుద్ధంలో ఓడిపోతున్నప్పుడు అంబులు వేయువారికి కనబడినప్పుడు సౌలును చూచినప్పుడు వారు బలమైనటువంటి అంబులు సౌలు మీద వేసినప్పుడు ఆయన బహుగా గాయాలు పొందాడు. సౌలు అందమైనవాడు, జ్ఞానం కలిగినవాడు, అందరికంటే ఎత్తుగలిగినవాడు, ధైర్యశాలి. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ దేవుడు తను కింది స్థాయిల నుంచి ఒక రాజు స్థానంలోకి తీసుకొచ్చి తన ప్రజలను పరిపాలించడానికి సౌలును ఎన్నుకొని నాయకుడిగా పెడితే సౌలు కొన్ని రోజులు దేవుని మాట విని తర్వాత తన అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ తన సేవకుల మాట వినకుండగా, ప్రవక్తల మాట వినకుండగా, దేవుని మాట వినకుండగా తనకి నచ్చినట్టుగా తను జీవించి చివరికి సౌలు తనంతట తానే ఆత్మహత్య చేసుకునే స్థితికి రావడానికి సౌలు యొక్క సొంత తప్పిదాలు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇశ్రాయేలు ప్రజలను కేవలము 2 సంవత్సరాలు మాత్రమే సౌలు పరిపాలించాడు. స్థిరమైన రాజ్యం పోగొట్టుకున్నాడు. తన కుటుంబాన్ని అంతటి కూడా ఆ యుద్ధంలో పోగొట్టుకొని తన పిల్లలతో పాటు తను కూడా చనిపోయినట్టుగా మనం ఇంతవరకు చూసాం. గనుక దేవుని యొక్క బిడ్డలారా, మనము కూడా దేవుని యొక్క చిత్తానికి తల వంచి బ్రతికితే, ఒకవేళ దేవుడు మనం ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టినప్పుడు మనం గర్వించుకోకుండా మనం తగ్గించుకొని దేవుని చిత్తానికి తల వంచి బ్రతికితే అనేకులకు మనలను ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ మాటలు మన మొదలు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.